ఇక ప్రతిపక్షాలు నా గురించి మాట్లాడుతూ ఉంటాయి. మీ దారికి వచ్చిన తర్వాత ఏమై ఎమ్మెల్యే అంటే ఒక 4 కోట్లు కూడా తీసుకురానుడు, వేదిక మీద ఏదో మాట్లాడుతున్నారని మాట్లాడతారు. ఏమయ్యా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చాను, కనిపించట్లే? దొందికొండ చెరువుకి 5 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తాను, కనిపించట్లే? మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన 36 కోట్లతో 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, ఏం కనిపించట్లేదు? అందంగా అద్భుతంగా మినీ స్టేడియం 5,70,00,000 రూపాయలతో తయారు చేస్తాను, కనిపించట్లే? 4 కోట్లకే కుదించిపోతివి. అనేక రోడ్లని మౌలిక వసతులు చేస్తా ఉన్నా, డ్రైన్ ఆధునీకరణ చేస్తా ఉన్నా, కంటికి కొనుక్కు లేకుండా. నేను విమర్శలు చేయటం కాదు, నా గురించి ఏముంటాయి విమర్శలు చేయటానికి? డబ్బు గురించే కదా. నా తండ్రి పేద రాజకీయ నాయకుడిని, రోజువారీ దొరికితే ఎట్లా నేను వెళ్ళిన ప్రయత్నం. నా బలం బలహీనత మీరే. కాబట్టి వేదిక ఇదే కావాలి. వేదిక దమ్ము ధైర్యం ఉండి సమస్యల మీద పోట్లాడు, దమ్ము ధైర్యం ఉండి నువ్వు సాధించిన విజయాల గురించి మాట్లాడు, నేను సమాధానం చెప్తా. ఏమైనా సెంట్రల్ లైటింగ్ తెచ్చినాను, ఎస్ మీరే తెచ్చు, నేనే తెచ్చిన అంటున్నా. తెచ్చి మూలన పడి కొంగలతో కారబెడితే నేను అనునిత్యం నా మీద అవమానాలు భరిస్తూ నా మీద ఛేదించి ధర్నాలు, ర్యాలీలు, రోడ్డు మీద బయట ఎంచుకుంటే ఛేదించుకుని పనులు చేపిస్తా ఉన్నా. ఆనాడు మీకు ఎందుకు తట్టలే? మీకు రోడ్డు చిన్న ఇరుకు రోడ్డు తీసుకొచ్చిండు, నేను వెడల్పు రోడ్డును తీసుకొచ్చిన. ఇక్కడ వరకే ఉండాలన్నారు, నేను అక్కడ ఉండాలని కోరినా. లైట్ ఇంతే వెలగలన్నారు, నా లైట్ అలా వెలగలన్నా. అది నా గోల్, నా కోరిక. మాట్లాడాలంటే నా తన చాలా ఉంది. పనిచేసే వ్యక్తిని, కష్టించే వ్యక్తిని, ఎవరు స్వార్థపూరితంగా రాజకీయాలు చేసే వ్యక్తిని కాదమ్మా.